సామాజిక శంఖారావంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు ప్రజలలోనికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఎమ్మిగనూరు టౌన్ నందు ఉన్న 8వ వార్డు కలుగొట్ల రోడ్ దళిత కాలనీ జీర్జీర్ బండ దగ్గర బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇక్కడ బ్రిడ్జి లేనందువలన మురుగునీరు చేరి దుర్గంధం నిండిపోయింది. దోమలు క్రిమికీటకాల వలన ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు డెంగ్యూ, మలేరియా, వివిధ రకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. అదేవిధంగా తెల్లవారుజామున 3 గంటలకు పశువులను కోసి దాని వ్యర్థాలను అక్కడ ఉన్న డ్రైనేజీలో వదులుతున్నారు. వర్షాకాలం వస్తే విషసర్పాలు వస్తున్నాయని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రోడ్లు వేశారు కానీ ఇంతవరకు వీధి దీపాలు వేయలేదు. ఇక్కడ ఉన్న ప్రాంతంలోనే వారికి అనుకూలంగా అర్బన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య ఉంది. కావున స్థానిక మున్సిపల్ అధికారులు, ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించి ప్రజల అవసరాలను తీర్చాలని కోరారు. లేదంటే ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సామాజిక శంఖారావం నాయకులు గోవింద్, కేవీపీఎస్ జిల్లా నాయకులు సుమాల యాంటోనీ, డివైఎఫ్ఐ నాయకులు సురేష్ బాబు, కౌలన్న, సుధాకర్, ఖాజా, హుస్సేన్, శ్రీనివాసులు, లోక్నాథ్, కాలనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దళితులు నివసించేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మీరు చూడండి, ఈ వంకలో మొత్తం టౌన్లో ఉన్నటువంటి చెత్త చెదారము అదంతా కూడా ఇక్కడే వచ్చి నిలబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి మున్సిపాలిటీ వాళ్ళు ఇంతవరకు దీనిపైన ఎటువంటి చర్య లేదు. అంతేకాదు చిన్న వర్షం వచ్చినా ఇళ్ళు దీనిపైన నీళ్లు చేరి మొత్తం రహదారి అంతా బంద్ అయ్యేటువంటి పరిస్థితి. చాలా సందర్భాల్లో మున్సిపాలిటీ కమిషనర్కి, మున్సిపాలిటీకి, ప్రజా సంఘాల ద్వారా మేము ఈ సమస్యని కమిషనర్ చేసినా కూడా ఆయన చీమకుట్టినట్టు కూడా వాళ్ళకి లేదు. కాబట్టి వెంటనే స్పందించాలి. అంతేకాదు ఇక్కడ పశువుల్ని కూడా ఇక్కడే మాంసం కోసేటువంటి పరిస్థితి ఇక్కడనే ఉంది. రాత్రి 3 గంటల ప్రాంతంలో ఇక్కడనే పశువులు కలేబరాలు ఈడనే పడి ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు కానీ, ఆడవాళ్ళు కానీ వాటిని చూసి భయభ్రాంతులు అవుతున్నారు. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళకి మేము హెచ్చరిస్తూ ఉన్నాం, వెంటనే ఈ బ్రిడ్జి నిర్మించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చెత్తా చెదారమో దీనివల్ల అనేక వ్యాధులు ప్రబలి డెంగ్యూ కానీ లేదా మలేరియా కానీ ఇలాంటి విషజ్వరాలు కానీ ఇవన్నీ కూడా ఇప్పటికే ఈ కాలనీ వాసులకు వస్తున్నా కూడా వాటిని మున్సిపాలిటీకి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాధికారులకు కానీ ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి ఈ సమస్య పైన మున్సిపాలిటీ స్పందించలేదు. ఇప్పటికైనా వెంటనే మున్సిపాలిటీ స్పందించకపోతే ఈ కాలనీ వాసులందరినీ కూడా సమీకరించి మున్సిపాలిటీ దగ్గర ముట్టడి చేస్తాం, దిగ్బంధనం చేస్తామని చెప్పి మున్సిపల్ కమిషనర్కి, ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.